హలో అందరికీ. ఈరోజైతే నేను మునక్కాడలండి, అదే అండి డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఆ డ్రమ్ స్టిక్స్తో మనం మామూలుగా ఏం చేసుకుంటాం, నాకు తెలిసిన వెరైటీస్లో అయితే పులుసు చేసుకుంటాం, ఇంకా ఊరగాయ పెట్టుకుంటాం. అలా కాకుండా ఈరోజైతే నేను మునక్కాడలతోటి గొజ్జు కూర చట్నీ టైప్లో అయితే చూపించేస్తున్నాను. ఎలాగో చూసేస్తామా. ఫస్ట్ బాణలు పెట్టేసి బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకొని, పోపు అంటే ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు. తర్వాత చిన్నెరగడ్డ వెల్లుల్లిపాయలు వేసేసి బాగా రెడ్ రోస్ట్ అయితే చేసేయాలండి. కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది టాప్ నాచ్లో రావాలంటే కొంచెం ఫ్రైయింగ్ అనేది ఎక్కువే ఉంటుందన్నమాట. ఇది కూడా మరి చూస్తామా. ఇలా ఫ్రై అయ్యి నుంచి నేను చింతపండు అయితే ముందుగా నానబెట్టి పులుపు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇలా బాగా దూరగా వేగించేశాక దాని తర్వాత అయితే ఇలా పులుపు పెట్టేసుకుంటున్నానండి, పోసేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెంగా చింతపండు అండి. దీనికోసం అయితే నేను డ్రమ్ స్టిక్స్ మునక్కాడలు ఉన్నాయి కదా, ఆ మునక్కాడని అయితే లైట్గా ఉడకబెట్టేసుకొని లోపల ఉండే పల్ప్ అంతా తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఆ పల్ప్ తీసి పెట్టుకోసం వల్ల కొంచెం పులుపులో ఈ ఆనియన్ కానీ తెల్లగడ్డ కానీ బాగా కొద్దిగా ఉడకాలన్నమాట. దాని తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు పొడి, తర్వాత ఉప్పు, ఇంకా మిరప్పొడి, బెల్లం, ఇలా 1 by 1 అన్నీ కొంచెం బబుల్ ఫార్మేషన్ వచ్చింది కదా, ఇప్పుడు ఒకటోటే యాడ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత బాయిల్ అవుతూ ఉంటుంది. అంతలోగా పల్ప్ అయితే తీసి పెట్టుకునేస్తాం కదా, ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట. చూసారా, ఉప్పు ఇంకా 1 by 1 అయితే యాడ్ చేసేస్తాం. ఎప్పుడు ఒక వెజిటబుల్ని ఒకేలాగా తింటే బోర్ కొట్టేస్తుంది కదా, అంతే ఆ వెజిటబుల్ని బట్టి ఏమేం చేయాలా అని ఆలోచించి చేసుకోవాలండి. కూటి కోసం కోటి విద్యలు అంటే ఏంటో అనుకున్నా. మెదడుకు పని పెడుతూనే ఉంటేనే, ఎలా అయితే సాఫ్ట్వేరింగ్లో మనం అప్డేటెడ్గా ఉంటేనే జాబ్లో హైక్ అవుతామో, ఈ వంటలు కూడా అంతేనండి. అక్కడ చేసేదైతే కంప్యూటర్స్లో చేస్తాం, ఇక్కడైతే వంటింట్లో చేస్తాం, అంతే, ఇంకేం లేదు. వెజిటబుల్ పెట్టుకొని ప్రతిరోజు కొత్తగా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తాం. తర్వాత అయితే మిరప్పొడి, ఇంకా 1 by 1 చెప్పాను కదా, బెల్లం అంతా వేసేసి కొద్దిగా బాగా బాయిలింగ్ అవ్వాలండి. ప్రయోగిస్తూ ఉంటాం, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. సక్సెస్ అయితే కంటిన్యూ చేస్తాం, లేదంటే ఆపేస్తాం అనమాట, అంతే ఇది కూడా. సో ఇలా 1 by 1 వేసిన తర్వాత కొంచెం బాగా బాయిలింగ్ వస్తున్న తర్వాత ఇలా పల్ప్ అయితే ముందుగా తీసి పెట్టుకునేసాను అనమాట. కొంచెం టైం టేకనే, తప్పదండి, నాలుక రుచిని కోరేటప్పుడు కష్టపడాలి కదా. సో కాబట్టి అయితే ఇలా చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం దగ్గర పడేలాగా బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి ఒక 2 స్పూన్లు ఇది కలుపుకొని తింటే ఉంటుందబ్బా, అంతే. ఇంకా చూడండి, ఒకసారి ట్రై చేసి. తర్వాత అయితే మెంతులు మిరియాలు ఆవాలను వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టుకున్నాను. అదే ఆవ పొడి, మెంతి పొడి లాస్ట్లో యాడ్ చేసేసాను అనమాట. ఇది యాడ్ చేసిన తర్వాత జస్ట్ 2 to 3 minutes అలా బాగా కుక్ అవ్వనించేసి ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుందండి. ఇది ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 5 to 6 days ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేంత అవసరం ఉండదు నాకు తెలిసి, ఖాళీ అయిపోవాల్సిందే. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకంతే అయిపోవాల్సిందే అన్నమాట. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పట్టించండి. ఛానల్ని అయితే మరిన్ని అప్డేట్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి.